హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా 6 రకాల వస్తువులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే 2 చీరలు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరికి ఇవి అందుతాయి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల గురించి చెప్పాలంటే చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల కార్డు రాలేదంటే మీ సచివాలయంకు వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి చిరునామాతో తిరిగి దరఖాస్తు చేస్తే స్మార్ట్ కార్డు మీ అడ్రస్కి పంపిస్తారు. దానికి సుమారు 200 రూపాయలు ఛార్జ్ ఉండొచ్చు. అలాగే కొందరు ఇంకా ఈకేవీసీ పూర్తి చేయలేదు అంటే రేషన్ డీలర్ దగ్గర ఈ పోస్ట్ యంత్రంలో బయోమెట్రిక్ ఇవ్వడం చెయ్యాలి. ఆలస్యం చేస్తే రేషన్ కార్డు లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వెంటనే పూర్తి చేసేయండి. ప్రస్తుతం రేషన్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి వంటి వస్తువులు సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాగులు కూడా బియ్యం బదులు ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రన్న కానుక పథకం విషయానికి వస్తే గతంలో ఉన్నట్లు మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పండుగల సమయంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాంటి ఫెస్టివల్స్లో రేషన్తో పాటు ప్రత్యేక కానుక కిట్గా ఉచితంగా కొత్త సరుకులు ఇవ్వాలని ప్రణాళిక. ఈ కిట్లో పామాయిల్ ప్యాకెటు, కేజీ శనగలు, ఉప్మా రవ్వ ప్యాకెటు, కేజీ గోధుమ పిండి లేదా సంబంధిత ధాన్యం, అర్ధ కేజీ బెల్లం ప్యాకెటు, పసుపు పొడి ప్యాకెటు, ఇలా మొత్తం 6 వస్తువులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఉచితంగా అందించబడతాయి. ఈ పథకానికి సంవత్సరానికి భారీ వ్యయం అంచనా వేయబడింది. త్వరలో అంటే ఈ సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ వచ్చేలోపు అమలు చేసే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి. అదనంగా సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు 2 చీరలను కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో కొత్త రేషన్ కార్డు రాకపోయినా సచివాలయంకు వెళ్ళి తీసుకోండి. అలాగే ఈకేవీసీ ఎవరైనా చేయకపోతే చేసుకోండి. లేకపోతే మీకు రేషన్ అనేది రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సంక్రాంతి పండుగ కానుకగా సరుకులు 2 చీరలను జనవరి 15వ తేదీ వచ్చేలోపు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఏ అప్డేటు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.